నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ సిరిసిల్ల. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలో గాంధీనగర్లో గల శ్రీ రుక్మిణి విఠలేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు. తంగళపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం. కేటీఆర్ ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని, అంతకు మించి ఊహించుకుంటున్నాడని ఎద్దేవా చేసిన కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. బీజేపీ ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి. తొలి ఏకాదశి సందర్భంగా రాజన్న ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు. సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్లో గల శ్రీ రుక్మిణి విఠలేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తొలి ఏకాదశి పర్వదినం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహారాష్ట్రలోని పండరీపురంలో విఠలేశ్వర స్వామి కొలువైనట్లు సిరిసిల్లలో రుక్మిణి సమేతుడై భక్తులకు దర్శనమిస్తాడని ఆలయ పూజారులు, ఆలయ కమిటీ నాయకులు పేర్కొన్నారు. తొలి ఏకాదశి యొక్క గొప్పదనాన్ని భక్తులకు వివరిస్తూ ఆలయంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రుక్మిణి విఠలేశ్వర స్వామి, భక్తాంజనేయ స్వామి, కాలభైరవ స్వామి మందిరే గాంధీనగర్ సిరిసిల్లాలో శ్రీ రుక్మిణి విఠలేశ్వర స్వామి ఆషాఢ తొలి ఏకాదశి సందర్భముగా ఈరోజు ఉదయం 5 గంటల నుంచి సుప్రభాత సేవ, పంచామృత అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమాలు జరిగినవి. ఈరోజు భక్తులు ఇంకా లైన్గా వచ్చి సాయంత్రం వరకు దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఈరోజు పర్వదినం భక్తులందరూ స్వామి పాండురంగ విఠలేశ్వర స్వామి దర్శించుకొని ధన్యులు కాగలరని కోరుతున్నాను. తొలి శయన ఏకాదశి అనబడుతుంది. ఇది ప్రతి సంవత్సరము ఒకసారి వస్తుంది కాబట్టి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి యొక్క ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశి నాడు రోజున స్వామివారిని దర్శించుకున్నట్లయితే మనం రోజు దర్శనం చేసుకున్నటువంటి పుణ్యం ఎంత వస్తుందో ఈ రోజు అంత పుణ్యం వచ్చేటువంటి యొక్క అవకాశం ఉంటున్నది. కాబట్టి భక్తులందరూ కూడా శయన ఏకాదశి అనగా విష్ణుమూర్తి కదిలేటువంటి పక్కన బోధించి పడుకునేటువంటి శయన ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశి పర్వదినమైనటువంటిది కాబట్టి విష్ణు ప్రియమైనటువంటిది కాబట్టి ప్రజలందరూ భక్తులందరూ కూడా ఈ రోజున స్వామిని దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. మరి మానవ జన్మము శ్రేష్టమైనది. అందుకని ఈరోజు చాలా అంటే సమస్త ముక్కోటి దేవతలు కూడా ఈ శయన ఏకాదశిని కూడా వాళ్ళు కూడా స్వామిని దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క శ్రీ మహావిష్ణువును దర్శించుకునేటువంటి భాగ్యము మనకు భగవంతుడు సంవత్సరానికి ఒక రోజు ప్రవేశపెట్టాడు. కాబట్టి భక్తులందరూ కూడా శ్రీరంగం పాండురంగడు అంటే పండరాపురంలో ఉన్నటువంటి పాండురంగను రుక్మిణీదేవిని మన సిరిసిల్ల పట్టణంలో నిలుపుకున్నాము. భక్తులందరూ కూడా ఈ యొక్క శుభమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని స్వామిని దర్శించి శ్రీవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాము. జై రుక్మిణి మాతాకి, పాండురంగ భగవానికి జై. ముందుగా భగవత్పాదులందరికీ ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి శయన ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాంధీనగర్ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర స్వామి దేవాలయంలో పాండురంగ రుక్మిణి విఠలేశ్వర స్వామికి ఉదయం 4 గంటల నుండి అత్యంత వైభవంగా అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తర శతనామావళి చాలా అద్భుతంగా జరుగుతున్నవి. భక్తులు ఉదయం 4 గంటల నుండే అత్యధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శనార్థకే బారులు తీరి ఉన్నారు. ఇక్కడ
పండరీపూర్లో ఏ విధంగానైతే రుక్మిణి విఠలేశ్వర స్వామి కొలువై ఉన్నారో అదే నమూనాని పోలి ఉండి ఇక్కడ మా గాంధీనగర్ భక్తాంజలి రుక్మిణి విఠలేశ్వర స్వామిలో కొలువై ఉంటారు స్వామివారు. పండరీపూర్లో ఏదైతే స్వామివారి పాదాలను స్పృశించి దర్శనం చేసుకున్న భాగ్యం ఉన్నదో ఇక్కడ కూడా మన దేవాలయంలో స్వామివారి పాదాలని తాకి స్వామివారి కృపకు పాత్రలయ్యే అవకాశం ఉన్నది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి పాదదర్శనం స్పర్శ దర్శనం చేసుకుని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ దర్శనం ఉదయం పొద్దున 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆలయానికి దర్శన వేళలు ఉంటాయి. కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. జై శ్రీరామ్. తంగళపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లలితా పారాయణ సేవా సమితి సభ్యులు విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేశారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిభావం పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేపట్టారు. గోవింద నామాలతో ఆలయ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు కోడం పద్మావతి, మోర లలిత, రాపల్లి లత, అంకారపు అనిత, ఆసాని లావణ్య, సుద్దాల పుష్పలత, సిందిరి రేణుక, సరిత, మనం భారతి తదితరులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అంతా పారాయణ టీము ఆ లలితమ్మ దయ వల్ల ఒక 10 సంవత్సరాలుగా ప్రారంభమైంది. ప్రతి పండుగలకి నవరాత్రులకు మేము పారాయణ చేస్తాము. ప్రతి శుక్రవారం కూడా పారాయణ చేస్తూ ఉంటాము. ఆ అమ్మ దయ వల్ల మా పారాయణ మా పద్మశాలి సంఘం అధ్యక్షులు రాపల్లి ఆనందం గారి ప్రోత్సాహం వల్ల ముందుకు వెళ్తోంది. ఇంకా అభివృద్ధి చెందాలని ఆ అమ్మదయతో ఈ పారాయణ దినదినాభివృద్ధి చెందాలని, అందరికీ అమ్మదయ ఉండాలని, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడిలో పూజలు జరిగాయి. మా లలిత పారాయణ మహిళలందరూ కూడా వచ్చి ఇక్కడ లలిత పారాయణ చేశారు. విష్ణు లలిత. సీఎం రేవంత్ రెడ్డి సవాలుకు ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సమాధానం ఇవ్వాలి. కేటీఆర్ అత్యుత్సాహంతో ఎందుకు స్పందిస్తున్నారో అర్థం కావడం లేదని సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ రోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 ఏళ్ల పాలనలో కేటీఆర్ ప్రజలు ఎలా దోచుకున్నారో అందరికీ తెలుసని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా కేటీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. అసెంబ్లీలో సీఎల్పీ నేతగా కేసీఆర్ ఉన్నారని సీఎం కు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకే ఉందన్నారు. కేవలం నువ్వు ఎమ్మెల్యేవి మాత్రమేనని కేటీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, ముడుపు శ్రీదేవి, ఆకునూరి బాలరాజు, వైద్య శివప్రసాద్, కత్తెర దేవదాస్, రాగుల జగన్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా మన పాత్రికేయ మిత్రులు ప్రసాద్ గారు మన నుంచి పోవడం చాలా బాధాకరమైన విషయం. వారికి, వారి కుటుంబానికి కూడా తగాడ సానుభూతిని తెలియజేస్తూ, నిన్న స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ఆయన బొందలు మర్చిపోయినట్టు డిసెంబర్ 23వ తారీఖు నాడు 2024 సంవత్సరంలో తెలంగాణ ప్రజలు ఆల్రెడీ రాజకీయంగా వారి పార్టీని బొందబెట్టడం జరిగింది. ఆ బొందల నుంచి ఇంకా ఆయన బయటకు వస్తలేడు. ఆయన ఆ బొందల నుంచి బయటికి రాకుండా రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్లో మేము 100 సీట్లు గెలుస్తామంటే ఆయన అవాకులు చవాకులు గెలుస్తామంటే, అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించిందని మేము చాలాసార్లు చెప్పాం. ఇప్పటికైనా మెంటల్ హాస్పిటల్కి వచ్చి చూపించుకోమని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. కూట్ల రాయి తీసినోడు కదా ఏట్ల రాయి తీసినట్టు వాళ్ళ మధ్యలోనే 4 స్తంభాల ఆట నడుస్తుంది. వాళ్ళ నాయన్నేమో లేవలేకున్నా ఫామ్ హౌస్లో వండి నేనే అంటాడు ఆయన. వాళ్ళ చెల్లెనేమో నేనంటుంది. ఈయననేమో నేనే ఈ పార్టీకి నేనే మునగాన్ని, నేనే లీడర్ని నేను చెప్తే, వాళ్ళ చెల్లెనేమో నువ్వే మునగాని రాబోయే నేను రికగ్నైజ్ చేయని చెప్పి ఆమె చెప్తాను.
హరీష్ రావు వీళ్ళ ముగ్గురిని కానీ చెప్పి కాళ్ళు పట్టి మట్టలు కూడా వేసే రకంగా ఆయన వీళ్ళు ముగ్గురు ఎవరు నేనే వీళ్ళందరూ ముగ్గురు కోన్ తీసుకగాళ్ళు మొత్తం పార్టీ అంతా నాదే అని చెప్పి ఆయన వ్యవహారం ఉంది. ఇవన్నీ ఇట్లుండగా ఇవాళ ఒక బఫూన్ మాటలు మాట్లాడుతూ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడించే స్థాయికి ఆయన ఎదిగిండని నేను అనుకోవట్లేదు. కానీ ఆయన ఎప్పటికైనా తండ్రి చాటు బిడ్డగానే వచ్చిండు. ఆయన ఎప్పుడు కూడా ఏ ఉద్యమానికి కానీ తెలంగాణ రాజకీయాలకు కానీ ఆయనకి ఎప్పుడు కూడా సంబంధం లేదు. ఇవాళ తండ్రి చాటు బిడ్డగా వచ్చిన సంగతి తెలంగాణ ప్రజానీకానికి అందరికీ కూడా తెలిసి ఇవాళ కేవలం ఆయన ఉనికిని కాపాడుకోవడం కొరకు పెద్ద పెద్ద వాళ్ళ మీద అబాండాలు వేస్తే పెద్ద పెద్ద పేపర్లలో హైలైట్లలో వస్తాయని చెప్పి ఆయన అనుకుంటుండే. వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ఓడిపోయింది ఒక ఎత్తు, దానికి తోడు ఓడిపోయిన తర్వాత వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఏదైతే ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ఊపిరాడక ఇవాళ వాళ్ళు చేస్తున్న ఉత్తర ప్రగల్భాలు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఇలానే మాట్లాడుతూ అంటాడు ఇవాళ మీరు ఏం చేసినని నీకు ఓట్లు ఇస్తారని చెప్పారు. అసలు నువ్వు ఏం చేయలేదు కాబట్టి నేను ప్రజలందరూ కూడా బొందబెట్టిండు ఇవాళ రాజకీయంగా. ఆ రోజు ఒక్కసారి ఆకలింపు తీసుకోలే, మాట్లాడడానికి లజ్జ సిగ్గు, మనిషి అన్నం తింటా ఏం తింటున్నా అది ఆయనకైనా ఒకసారి ఆకలింపు చేసుకోవాలి. వాళ్ళనైనా తెలంగాణ ఉద్యోగంలో మాట్లాడిండు నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి. దళితుని ముఖ్యమంత్రి చేసినామని చెప్పి పోయి మీ అయ్యని అడుగు ముందుగాల. దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినామే అయ్యా అని చెప్పి మీ అయ్యని అడుగు ముందుగాల పోయి. తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన ఆ రోజు ఇచ్చినామా అని చెప్పి అడుగు మీ అయ్యాను ఒకసారి. ఎస్సీలకు 12%, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తానడు, ఇచ్చినామే అయ్యాను పోయి అడుగు ఒకసారి. అట్లనే మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తానడు, ఇచ్చినావే అయ్యా అని పోయి ఒకసారి అడుగు మీ అయ్యాను. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పినాం, ఇచ్చినామే అయ్యాను పోయి అడుగు ఒకసారి మీ అయ్యాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే దళిత బంధు ఇస్తానడు, ఎన్నూర్లలో ఇచ్చినమే అయ్యా ఎంతమంది దళితులకు ఇచ్చినమే అడుగుపోయి మీ అయ్యాను. గొర్రెల పంపిణీ ఎన్నిసార్లు చేసినమే ఎంతమందికి చేసినమే వాళ్ళు ఎంత అవినీతి జరిగిందో పోయి ఒకసారి మీ అయ్యాను అడుగు. అయ్యా మనం ఎన్ని స్కూళ్ళను ఎత్తేసినామని పోయి మీ అయ్యాను అడుగు. పేద బడుగు బలహీన వర్గాలను, తాండాలకు చెందిన వాళ్ళను, ఇలా చిన్న చిన్న ఊళ్ళల్లో ఉండే వాళ్ళను ఎంతమందిని ఇలా విద్యకు దూరం చేసిన అయ్యా అని చెప్పి ఒకసారి అడుగు మీ అయ్యాను. ఇవన్నీ ముందుగా నువ్వుగా మీ అయ్యాను అడిగిన తర్వాత నువ్వు అనుకున్న తర్వాత నువ్వు కూడా మంత్రివి, ఒక బాధ్యతాయుతంగా మాట్లాడడం, మాజీ మంత్రివి, బాధ్యతాయుతంగా మాట్లాడడం అనేది నీ స్థాయికి తగదని నేను చెప్తున్నా. వాళ్ళ నువ్వేదో ఉత్తర ప్రగల్భాలు బఫూన్ మాటలు మాట్లాడినంత మాత్రాన ఇలా రేవంత్ రెడ్డి గారి అంగి మీద పడ్డ ధూళి కూడా నువ్వు సరిపోయాలి. ఆయన ఒక స్వయం ప్రకాశకుడు, ఆయన కష్టపడి పోరాట యోధునిగా బయటకు వచ్చిన ఆయన. నువ్వు ఒక పారాసైటు, పరాన్నజీవి కాదు, పరపరాన్న జీవి. ఒకరి మీద ఆధారపడచ్చు నువ్వు. ఇలా నీకు నువ్వుగా స్వయంగా నీకు ప్రకాశమే లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీ అయ్యా ఎన్ని రకాలుగా కష్టాలు పెట్టి ఆయన అడగదొక్కాలని చూసినా ఆయన ఇట్లా తన్నుకొని వచ్చి తన్నుడు తంత పొయ్యాల మీరు బొందలు పడ్డరు. ఇవాళ దాంతో కూడా ఇంకా మీరు బుద్ధి తెచ్చుకోకుండా ఆయనకు నక్కకు నాగానొకాలకు ఉన్నంత పోలిక ఆయనకు నీకు సమానమా? నువ్వు ఒక ఎమ్మెల్యేకు నువ్వు ముఖ్యమంత్రికి సమానమా? నువ్వు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని నువ్వు చెప్పుకుంటున్నావు, మీ చెల్లెనో కానే కాదంటుంది ఆయన. నేను ఒప్పుకున్నట్టుంది మీ చెల్లి. మీ నాయన దాని మీద సపోర్ట్ చేయడియాల. మీ దానిలో మీకు ఉన్న పంచాయతీలను తెంపుకోవడానికి ఒక ముఖ్య నాయకుని పైన అబండాలు వేస్తే ఇవన్నీ కూడా పక్క జరుగుతాయి. తప్పుదారి పట్టించేది ఒక డైవర్షన్ పాలిటిక్స్లో చేస్తున్న భాగం తప్ప నీకు ఇంకోటి మెదడు దెబ్బతిన్న ఓడిపోయిన తర్వాత. రేవంత్ రెడ్డి గారు అనేది ఏంది? సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా మన పాత్రికేయ మిత్రులు ప్రసాద్ గారు మన నుంచి పోవడం చాలా బాధాకరమైన విషయం. వారికి వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నిన్న స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఆయన బొందలు మర్చిపోయినట్టు డిసెంబర్ 23వ తారీఖు నాడు 2024 సంవత్సరంలో
తెలంగాణ ప్రజలు ఆల్రెడీ రాజకీయంగా వారి పార్టీని బొందబెట్టడం జరిగింది. ఆ బొందల నుంచి ఇంకా ఆయన బయటకు వస్తలేడు. ఆయన ఆ బొందల నుంచి బయటికి రాకుండా రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్లో మేము 100 సీట్లు గెలుస్తామంటే ఆయన అవాకులు చవాకులు గెలుస్తామంటే అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించిందని మేము చాలాసార్లు చెప్పాం. ఇప్పటికైనా మెంటల్ హాస్పిటల్కి వచ్చి చూపించుకోమని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. కూట్ల రాయి తీసినోడు కదా ఏట్ల రాయి తీసినట్టు వాళ్ళ మధ్యలోనే 4 స్తంభాల ఆట నడుస్తుంది. వాళ్ళ నాయన్నేమో లేవలేకున్నా ఫామ్ హౌస్లో వండి నేనే అంటాడు ఆయన. వాళ్ళ చెల్లెనేమో నేనంటుంది. ఈయననేమో నేనే ఈ పార్టీకి నేనే మునగాన్ని నేనే లీడర్ని ఆయన చెప్తే వాళ్ళ చెల్లెనేమో నువ్వే మునగాని రాబోయే నేను రికగ్నైజ్ చేయని చెప్పి ఆమె చెప్తాను. హరీష్ రావు వీళ్ళ ముగ్గురిగా అని చెప్పి కాళ్ళు పట్టి మట్టలు కూడా వేసే రకంగా ఆయన వీళ్ళు ముగ్గురు ఎవరు నేనే వీళ్ళందరూ ముగ్గురు కోన్ కిస్కగాళ్ళు మొత్తం పార్టీ అంతా నాదే అని చెప్పి ఆయన వ్యవహారం ఉంది. ఇవన్నీ ఇట్లుండగా ఇవాళ ఒక బఫూన్ మాటలు మాట్లాడుతూ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే స్థాయికి ఆయన ఎదిగిందని నేను అనుకోవట్లేదు. ఆయన ఎప్పటికైనా తండ్రి చాటు బిడ్డగానే వచ్చిండు. ఆయన ఎప్పుడు కూడా ఏ ఉద్యమానికి కానీ తెలంగాణ రాజకీయాలకు కానీ ఆయనకి ఎప్పుడు కూడా సంబంధం లేదు. ఇవాళ తండ్రి చాటు బిడ్డగా వచ్చిన సంగతి తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా తెలిసి ఇవాళ కేవలం ఆయన ఉనికిని కాపాడుకోవడం కొరకు పెద్ద పెద్దోళ్ళ మీద అబాండాలు వేస్తే పెద్ద పేపర్లలో హైలైట్లలో వస్తాయని చెప్పి ఆయన అనుకుంటుండే. వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ఓడిపోయింది ఒక ఎత్తు, దానికి తోడు ఓడిపోయిన తర్వాత వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఏదైతే ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ఊపిరాడక వాళ్ళు చేస్తున్న ఉత్తర ప్రగల్భాలు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఇలానే మాట్లాడుతూ అంటాడు ఇవాళ మీరు ఏం చేసినని నీకు ఓట్లు ఇస్తారని చెప్పారు. అసలు నువ్వు ఏం చేయలేదు కాబట్టి నేను ప్రజలందరూ కూడా బొందబెట్టిండ్రు ఇలా రాజకీయంగా. ఆ రోజు ఒక్కసారి ఆకలింపు తీసుకోలే, మాట్లాడడానికి లజ్జ సిగ్గు, మనిషి అన్నం తింటున్నా ఏం తింటున్నా అది ఆయనకైనా ఒకసారి ఆకలింపు చేసుకోవాలి. వాళ్ళనైనా తెలంగాణ ఉద్యోగంలో మాట్లాడిన నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితుని ముఖ్యమంత్రి చేసినామని చెప్పి పోయి మీ అయ్యని అడుగు ముందుగాల దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినామే అయ్యా అని చెప్పి మీ అయ్యని అడుగు ముందుగాల పోయి తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తాను చెప్పినామా ఆ రోజు ఇచ్చినామా అని చెప్పి అడుగు మీ అయ్యాను ఒకసారి. ఎస్సీలకు 12%, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తానడు ఇచ్చినామే అయ్యాను పోయి అడుగు ఒకసారి. అట్లనే మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తానడు ఇచ్చినావే అయ్యా అని పోయి ఒకసారి అడుగు మీ అయ్యాను. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పినాం ఇచ్చినామే అయ్యాను పోయి అడుగు ఒకసారి మీ అయ్యాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే దళిత బంధు ఇస్తానడు ఎన్నూర్లలో ఇచ్చినమే అయ్యా ఎంతమంది దళితులకు ఇచ్చినమే అడుగుపోయి మీ అయ్యాను. గొర్రెల పంపిణీ ఎన్నిసార్లు చేసినమే ఎంతమందికి చేసినమే వాళ్ళు ఎంత అవినీతి జరిగిందో పోయి ఒకసారి మీ అయ్యాను అడుగు. అయ్యా మనం ఎన్ని స్కూళ్ళను ఎత్తేసినామని పోయి మీ అయ్యాను అడుగు. పేద బడుగు బలహీన వర్గాలను తాండాలకు చెందిన వాళ్ళను ఇలా చిన్న చిన్న ఊళ్ళల్లో ఉండే వాళ్ళను ఎంతమందిని ఇలా విద్యకు దూరం చేసినవి అయ్యా అని చెప్పి ఒకసారి అడుగు మీ అయ్యాను. ఇవన్నీ ముందుగా నువ్వుగా మీ అయ్యాను అడిగిన తర్వాత నువ్వు అనుకున్న తర్వాత నువ్వు కూడా మంత్రివి, ఒక బాధ్యతాయుతంగా మాట్లాడడం, మాజీ మంత్రివి, బాధ్యతాయుతంగా మాట్లాడడం అనేది నీ స్థాయికి తగదని నేను చెప్తున్నా. నువ్వేదో ఉత్తర ప్రగల్భాలు బఫూన్ మాటలు మాట్లాడినంత మాత్రాన ఇలా రేవంత్ రెడ్డి గారి అంగి మీద పడ్డ ధూళి కూడా నువ్వు సరిపోయాలి. ఆయన ఒక స్వయం ప్రకాశకుడు, ఆయన కష్టపడి పోరాట యోధునిగా బయటకు వచ్చిన ఆయన. నువ్వు ఒక పారాసైటు, పరాన్నజీవి కాదు పరపరాన్నజీవి, ఒకరి మీద ఆధారపడచ్చు నువ్వు. ఇలా నువ్వుగా స్వయంగా నీకు ప్రకాశమే లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీ అయ్యా ఎన్ని రకాలుగా కష్టాలు పెట్టి ఆయన అనగదొక్కాలని చూసినా ఆయన ఇట్లా తన్నుకొని వచ్చి తంత పొయ్యాల మీరు బొందలు పడ్డరు. ఇవాళ దాంతో కూడా ఇంకా మీరు బుద్ధి తెచ్చుకోకుండా ఆయనకు నక్కకు నాగనొకాలకు ఉన్నంత పోలిక ఆయనకు నీకు సమానమా? నువ్వు ఒక ఎమ్మెల్యేకు నువ్వు ముఖ్యమంత్రికి సమానమా? నువ్వు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని నువ్వు చెప్పుకుంటున్నావు, మీ చెల్లెనో కానే కాదంటుంది ఆయన. నేను ఒప్పుకుంటుంది మీ చెల్లె. మీ నాయన దాని మీద సపోర్ట్ చేయడియాల. మీ దానిలో మీకు ఉన్న పంచాయతీలను తెంపుకోవడానికి ఒక
ముఖ్య నాయకునిపైన అభండాలు వేస్తే ఇవన్నీ కూడా పక్క జరుగుతాయి. తప్పుదారి పట్టించేది ఒక డైవర్షన్ పాలిటిక్స్లో చేస్తున్న భాగం తప్ప నీకు ఇంకోటి మెదడు దెబ్బతిని ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అనేది ఏంది? పండిట్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ముఖర్జీ జీవిత గాథను త్యాగాల్ని స్మరించుకుంటూ యువతలో దేశభక్తి భావన పెంపొందించాలని పలువురు బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ముఖర్జీ సిద్ధాంతాలే మా పార్టీకి మార్గదర్శక శక్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రెడ్డిపోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు నూమాల శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు, జిల్లా నేతలు, పట్టణ నాయకులు, మహిళా మోర్చా నాయకురాలు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ క్షేత్రంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చిన భక్తులు రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తొలి ఏకాదశి నాడు ఉపవాస దీక్ష చేస్తే పుణ్యఫలం లభిస్తుందని అర్చకులు పేర్కొన్నారు. 11 మంది ఋత్వికులతో కలిసి స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరిగిందని తెలిపారు. మహా ఉపన్యాస కాలం కాబట్టి 24 గంటల అఖండ పారాయణం, ప్రత్యేక పూజలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్వంసాం సర్వతో జయమంగళం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో తొలి ఏకాదశి మహాపర్వాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారి యొక్క ఆలయంలో ఉదయం ప్రధాన దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్ర వారాభిషేకం 11 మంది ఋత్వికులతోటి విశేషమైనటువంటి అభిషేకం జరిగింది. అలాగే ఈ పర్వాన్ని పురస్కరించుకొని సాయంకాల వేళ విఠలేశ్వర స్వామివారి వద్ద మహాపూజ కార్యక్రమం ఉంటుంది. ఈ తొలి ఏకాదశి పర్వాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి రేపు ఉదయం వరకు అంటే 24 గంటల పాటు కూడా ఏకాదశి మహాపర్వకాలం కాబట్టి అఖండ భజన, భగవన్నామ సంకీర్తన కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు ప్రతి సంవత్సరంలో కొత్త సంవత్సరంలో తొలి ఏకాదశి మహాపర్వంతో మనకు పండుగలన్నీ కూడా ఆరంభమవుతాయి. ఏకాదశి వ్రతం అనేది అత్యంత పవిత్రమైనటువంటి వ్రతం, అత్యంత ఫలదాయకమైనటువంటి వ్రతం. ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఉపవసిస్తారో, ఎవరైతే జాగారం చేస్తారో, ఎవరైతే భగవన్నామ సంకీర్తనం చేస్తారో, భగవంతునికి అత్యంత సమీపంగా వసిస్తారో, ఎవరైతే ఈశ్వర దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరి భగవంతుని యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. ఏకాదశి నాడు శుద్ధోపవాస ప్రథమ సత్కథా శ్రవణం తథా అని ఎవరైతే ఉపవసించి ఈరోజు భగవన్నామ సంకీర్తన చేస్తారో వారందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి ఈ ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి అంటారు దీని మహాపర్వకాలం. ఇది శయనేకాదశి అంటే మనకు ఈ చాతుర్మాస్య వ్రతాలను ఆచరించేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజుతో ఆరంభించి 4 మాసాల పాటు కూడా చాతుర్మాస్య వ్రత దీక్షాన్ని ఈరోజు పూనుకుంటారు. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆ యొక్క వ్రతం సమాప్తం అవుతుంది. కాబట్టి అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు స్వామివారిని విశేషించి భక్తులందరూ కూడా సందర్శించుకుంటున్నారు. స్వస్తి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల పట్టణంలో గాంధీనగర్లో గల శ్రీ రుక్మిణి విఠలేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు. తంగళపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణ. కేటీఆర్ ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని, అంతకు మించి ఊహించుకుంటున్నాడని ఎద్దేవా చేసిన కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. బీజేపీ ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి. తొలి ఏకాదశి సందర్భంగా రాజన్న ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు.
ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ సిరిసిల్ల.